హలో ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే రకం చేపల పులుసు కాకుండా ఈరోజు ఒక మంచి వెరైటీ అయితే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సరేనా? ఈ చేపల పులుసు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుందండి. మరి వీడియో లోపలికి వెళ్దామా? నేను ఇక్కడ హోల్ ట్రివాలీ తీసుకున్నానమాట. ట్రివాలీ అంటే మన తెలుగులో పారా చేప. సరేనా? మీరు ఏ చేపనైనా వాడచ్చు. కొరమీను చేప కానీ, పారా చేప కానీ, వేరేదైనా మీకు సూర చేప కానీ ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ చేపని ముందుగా బాగా నీళ్ళతో కడుక్కొని కొంచెం నిమ్మపండు ఉప్పు వేసి బాగా కలిపి ఒక 2-3 సార్లు కడిగారంటే చేపలో ఉండే నీచంతా పోతుందన్నమాట. ఈ నీచు వాసన ఉంటే మన పులుసు బాగుండదు కదా. ఇప్పుడు అందులోకి 1/4 టీ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని అందులో నీళ్లు పోసి 10-20 నిమిషాల వరకు అలాగా నానపెట్టుకోండి. ఇలా నాన్న చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. సరేనా? ఎంత గుజ్జు వస్తే అంత తీసి పెట్టుకోండి. చేపల పులుసుకి ఎప్పుడు కొంచెం పులుపు కారం ఉంటేనే చాలా బాగుంటుంది. సరేనా? చూసారా? ఇలా మొత్తం గుజ్జుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూను మెంతులు వేసి కొంచెం పొడి చేసుకోండి. ఇప్పుడు అందులోకి 10-12 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఎప్పుడు పొడి చేసుకున్న తర్వాతే వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట, లేకపోతే అసలు నలగదు. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోండి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్లో మూకుడు పెట్టుకొని, ఎప్పుడు మూకుడు వెడల్పుగాను లోతుగాను ఉండాలన్నమాట చేపల పులుసుకి. అందులోకి ఒక 6-7 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగుతూనే మీ ఉల్లిపాయల్ని ఒక 5 పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకోండి. ఎప్పుడు బ్రౌన్ అవ్వకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సరేనా? దీనికి సాంబార్ ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటుందన్నమాట, చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయలు వేగుతూనే అందులోకి 2 టొమాటోల ముక్కలు, 2 స్ప్రిగ్స్ కరివేపాకు వేసి బాగా కలపండి. చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడు తొందరపడకండి, నిదానంగా చేసుకోండి. సరేనా? ఇలాగా బాగా మగ్గనివ్వండి. చూసారా? ఫ్లేమ్ ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడరు వేసి బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం లోనే పెట్టుకోండి. మసాలా వేసినప్పుడు మీ ఫ్లేమ్ మీడియం లోలో ఉండాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి బాగా పచ్చివాసన పోవాలి కదా. ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులోకి కొంచెం నీళ్లు చల్లుకొని ఇలాగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత మూసేసుకొని ఒక 5-6 నిమిషాల వరకు మగ్గనివ్వండి. పచ్చివాసన అంతా పోతుందన్నమాట. చూసారా? ఇలాగా బాగా మగ్గనివ్వండి. ఈ చేపల పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసేది కాకుండా ఇది వేరేలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన చింతపండు నీళ్ళని పోసుకుందాము. ఎప్పుడు చింతపండు నీళ్ళు పోసేటప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా అయిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉడకనిచ్చి ఇందులోకి ఒక 400 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకోండి. చేపల పులుసు నాకు ఎప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి, మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నీళ్లు పోసిన తర్వాత 3-4 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. సరేనా? ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి మెల్లగా మన చేప ముక్కల్ని వేసుకుందాము. చేప ముక్కలు వేసిన తర్వాత ఎప్పుడు గరిటెతో తిప్పకూడదు. ఇలాగా ఒక గుడ్డ పట్టుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. చూసారా? మీ చేపలంతా పులుసులోకి బాగా మునిగేలా చేసి మూత మూసేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 15-20 నిమిషాల వరకు ఉడకనిద్దాము. మధ్యలో అప్పుడప్పుడు ఇలాగా గుడ్డతి పట్టుకొని ఇలాగ తిప్పుతూ
గరిటె పెట్టారనుకోండి కొంచెం నాజుగ్గా తిప్పుకోండి, సరేనా? ఇలాగా బాగా ఉడకనివ్వండి. అప్పుడప్పుడు మధ్యలో మూత మూసేసుకొని తెరుచుకుంటూ చూసుకున్నారంటే మీకు తెలుస్తుందనమాట. 15 నుంచి 20 నిమిషాలు చాలు ఉడకడానికి. చూసారా? ఇలా ఉడుకుతూనే అందులోకి కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా ఇలాగ ఒకసారి తిప్పేసుకోండి. అంతే, మీ చేపల పులుసు చాలా దగ్గర పడిద్ది, తిక్కగాను ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మీ చేపల పులుసుని ఒక 4 నుంచి 5 గంటల సేపు మూట మూసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల అంత మసాలా మీ చేప ముక్కలకి పట్టి చేప ముక్కలు బాగా ఉప్పు కారంతో ఊరి మీ పులుసు చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మరి ఈ రెసిపీ చేసుకొని ఎలా వచ్చిందో మీ కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరికొన్ని వీడియోస్తో ఈ కిచెన్ కోడ్ మీ ముందర ఉంటుంది, సరేనా? నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మీనాక్షి.